తాజా 30 తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి నెలన్నర అవుతున్న ఆమె మరణంపై సందేహాలు మాత్రం పూర్తిగా తీరడం లేదు. జయకు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కాళ్లు తొలగించారంటూ వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ రిచర్డ్ బాలే చెప్పారు. జయ శరీరం నుంచి ఏ అవయవాన్ని తొలగించలేదని, అలాగే అవయవ మార్పిడి కూడా చేయలేదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పుడు కనీసం మాట్లాడే స్థితిలో లేరని తెలిపారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమె మాట్లాడగలిగారని చెప్పారు. మొహంపై ఘాట్లు ఎందుకున్నాయి అంటే అవి మెడికల్ టేపుల కారణంగా పడ్డాయని ఆయన వివరించారు. జయ మరణంపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని డాక్టర్ బాలే తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు తొలగించారంటే సోషల్ మీడియా జనం వెర్రిగా చూశారు. జయలలితకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చింది. దానికి కాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. యాక్సిడెంట్ జరిగిన సందర్భాల్లో కొన్నిసార్లు కాలు లేదా కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. షుగర్ వచ్చినప్పుడు కూడా 2 కాళ్లు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉండదు. తెలిసి తెలియకుండా ఎవడో ఏదో చెబితే దాన్ని పట్టుకునే రకరకాల ఊహాగానాలు చేశారు. అయితే జయది సహజ మరణమా అసహజ మరణమా అనే పాయింట్ రావచ్చు. ఈ డౌట్ వరకు ఓకే. ఊపిరాడకుండా చేసి ఒక మనిషిని అత్యంత సులభంగా చంపేయచ్చు, లేదా స్లో పాయిజన్ కూడా ఇచ్చి ఉండొచ్చు. జయ విషయంలో ఆమె ప్రత్యర్థులు ఇలాంటిది ఏమైనా చేశారన్న సందేహం ఉంది. అయితే ఈ డౌట్ ఎప్పటికీ డౌట్గానే ఉంటుంది, వైఎస్ఆర్ మరణంలాగా. థ్యాంక్ యూ వియర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.